శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ కాలేజ్ రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదు చేసింది. ఇంటర్మీడియట్ విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని సీట్లు భర్తీ కావడంతో వరుసగా రెండో ఏడాది నో మోర్ అడ్మిషన్స్ బోర్డు ఏర్పాటు చేశారు. మెరుగైన ఉత్తీర్ణత ఫలితాలతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ విద్యాసంస్థ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా నిలుస్తోంది. ప్రభుత్వం కల్పించిన వసతులు, అధ్యాపకుల కృషి, విద్యార్థుల ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం మరింత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. పేరు పూర్ణ వెంకటరమణ. నేను జెడ్పీటీహెచ్ఎస్ ప్లస్ టెక్కల్లో మ్యాథ్స్ పీజీటీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ నిర్దేశించిన ప్రాప్తికి ఈ సంవత్సరం మాకు ఇంటర్మీడియట్ లో 100% మాకు అడ్మిషన్స్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మాకు ఎంపీసీ అదే ఫస్ట్ ఇయర్ లో అయితే 80 మంది జాయిన్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో 80 మంది పిల్లలు, ఈరోజు 168 పిల్లలతో స్టేట్ లోనే మేము అడ్మిషన్స్ పొందుతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. రిజల్ట్ పరంగా చూసిన గత 3 సంవత్సరాల నుండి మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సంవత్సరం ఒక అమ్మాయికి ఎంపీసీ సెకండ్ ఇయర్ అమ్మాయికి 982 మార్క్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 1000. అదేవిధంగా 463 మార్క్స్ ఇద్దరు అమ్మాయిలకు వచ్చాయి అవుట్ ఆఫ్ 470. మరి ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మరి గౌరవనీయులైనటువంటి మన నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రిగా ఉండడం, ఆయన అనేక రాయితీలు, ఈరోజు అనేక మౌలిక సదుపాయాలు విద్యార్థులు కల్పించడం వల్లనే ఈరోజు ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లల విషయానికి వస్తే ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, అలాగే మిడ్ డే మీల్స్ అందజేస్తున్నారు, అదేవిధంగా యూనిఫామ్ ఇచ్చారు, అలాగే నోటు పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం వల్లే ఈరోజు పేద మధ్యతరగతి పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంది. ఈరోజు ఇంత అడ్మిషన్ అవ్వడానికి అదే మెయిన్ కారణం అని చెప్పడానికి చాలా సంతోషం. కొన్ని గంటల వర్షం చాలు దేశ